సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ జీహెచ్ఎంసీ బేరంగూడలోని శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలకు చైర్మన్ సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో సర్వం సిద్ధమైంది. 5 రోజుల పాటు నిర్వహించనున్న ఉత్సవాల ఏర్పాట్లను పటాన్చెరు ఎమ్మెల్యే గూడి మహిపాల్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. సుమారు 4 లక్షల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉన్నందున ప్రత్యేక క్యూలైన్లు, భద్రతా ఏర్పాట్లు, త్రాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించినట్టు తెలిపారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసేలా ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. భక్తులు అధికారులకు సహకరించాలని మళ్లీ విజ్ఞప్తి చేశారు. మొబైల్ డైరెక్ట్ 4 పెట్టాను సార్. ముందర బూటింగ్ రోజు వెళ్తారా? అవును సార్, ముందర కొంచెం పటాన్చెరు నియోజకవర్గంలో భాగంగా అమీన్పూర్ గ్రేటర్ హైదరాబాద్ ఆవరణంలో బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయం శివరాత్రిని పురస్కరించుకొని భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని చెప్పి ఆల్ డిపార్ట్మెంట్తోని మన వారం రోజుల కింద రివ్యూ పెట్టడం జరిగింది. ఈ వర్కులన్నీ ప్రజలకు అనుకూలంగా వర్కులు జరిగిన ఆలోచనతో అధికార యంత్రాంగం స్థానిక నాయకులతో విజిట్ చేయడం జరుగుతూ ఉన్నది. ఇంచుమించు 3 నుంచి 4 లక్షల మంది భక్తులు వస్తారు. ఆ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ కానీ, శానిటేషన్ కానీ, బాత్రూమ్స్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, కరెంటు విషయంలో కానీ, ప్రతి విషయంలో ఎక్కడ ఇబ్బంది లేకుండా భక్తులకు, పిల్లలకు కానీ, ముసలి వాళ్ళకు కానీ, ఆడపిల్లలకు కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు సమకూర్చి, శివాలయంకి వచ్చే భక్తులకు అన్నీ సమకూర్చి వారికి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని చెప్పి అధికార యంత్రాంగం స్థానిక నాయకులతో కలిసి విజిట్ చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ఇంకేమైనా బ్యాలెన్స్ వర్క్లో ఈ 3 రోజులలో కంప్లీట్ చేసి భక్తులకు అందుబాటులో తీసుకొస్తామని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వాటర్ కనీసం వాటర్ సప్లై చేయలేదని మన స్కూల్లో కూడా పైన ముందు కూడా స్టూడెంట్ ఇస్తారు, లైన్ ఇస్తారు, క్లాసులలో చేతులు వాటర్ చేయించాను కదా. సో మీటింగ్ ఏం లేదు మేడం, ఒకసారి మాట్లాడిన దానికి ఒకసారి మీకు ఇస్తే రోడ్లలో తెప్పించి మొత్తం అనుకుంటున్నాను.